అమ్మా, తమ్ముడు నిధి వాళ్ళ చేతుల్లో మోసపోయారు. మామయ్యే షికావత్ సింగ్ వేషంలో వెళ్ళి వాళ్ళ బండారం బయట పెట్టే ప్రయత్నం చేశాడు. నిధికొచ్చిన ఆస్తులన్నీ అమ్మి నగదు రూపంలో నీకిస్తే ఇంత మోసం చేస్తావు మావయ్య? కొంచెం మీరు ఆగండి. మీ ప్రాపర్టీ అంతా రాయించుకుంది ఎవరినిది? పద్మావతిని రాయించుకొని ఈయన ప్రాపర్టీ కొనటానికి మా చేత 5 కోట్లు ఇప్పించింది. మీకు డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళకి దక్కేలా రాయించుకొని అక్కడి నుంచి జంప్ అయ్యారు. నిజానికి మీరు ఇచ్చింది డమ్మీ క్యాషే, కానీ పనికిరాదు. మీరు వేషాలేసి వాళ్ళు మోసం చేశారంటారండి కదా? మీకు ఆ డౌట్ వస్తుందని వీడియో తీసి పెట్టాంరా. చూడండి. ఒక ప్రాపర్టీ అమ్మాలి. నాది కొంటుంది. కరెక్టే, కానీ ఆ ప్రాపర్టీ మీరు అమ్ముతున్నట్టు చూపించి మనం క్యాష్ చేసుకోవాలి. డీల్ చేసినందుకు మీకు కమిషన్ కూడా ఇస్తాం. మీ ప్రాపర్టీ ఒకటి అమ్మినట్టు చేస్తే మా ఆడపడుచు నిధి వాళ్ళు కొంటారు. ఈ పనైతే తర్వాత మీరు 25 ఎకరాల ప్రాపర్టీ కొనేలా మనం డీల్ చేసుకుందాం. పద్మాజీ రండి, మీది మళ్ళీ వచ్చింది. పేపర్స్. ఈ పేపర్స్ మీకు ఎందుకు పద్మాజీ? ఆ నిధి సుబ్బు సంతకాలు పెట్టారు కదా సింగ్జీ. నిధి పేరు మీదుండే ఆస్తిని నేను దోచుకుంటాను. అడ్డు చెప్పకుండా సుబ్బు సంతకం అడ్డుగా పెడతాను. వాళ్ళ చేతికి మిగిలేది చిప్పే. సుబ్బు, మనం మోసపోయాం సుబ్బు. ఇంత మోసం చేస్తారా? రే సుబ్బు, నువ్వు గణపతి మీద కేసు పెట్టి జైలుకి పంపించాలని చూసినా వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారని మీ మంచి కోరి మీ మావయ్యతో కలిసి ఈ వేషం వేయించారు. కరెక్ట్ అక్క, ఇదంతా గణపతి విద్యల ప్లానే. ఆ పద్మ వీరేశంల బండారం బయటపెట్టడానికి. ఇప్పుడే మా వదినికి ఫోన్ చేసి, ఆవేశపడకు చెల్లి, దెబ్బకి దెబ్బ కొట్టాలి. కొడతాం. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? వాళ్ళని వదిలేదే లేదు. మరి అంత డబ్బు ఏమైపోయిందిరా? ఎక్కడికి పోదాక ఈ డమ్మీ క్యాస్తోనే ఆ వీరేశం పద్మల ఆట కట్టించచ్చు. రే, మీరేం చేస్తారో చేయండి. మన సుబ్బు నిధులకి న్యాయం జరిగేలా చేయండి. వెళ్తాను విద్య. వెళ్ళొస్తాను అనాలండి. నేను వెళ్తున్నది గుడికి కాదు, బడికి, అంతకన్నా కాదు, కోర్టుకి. ఏం తీర్పు చెప్తారో, ఎటు తీసుకెళ్తారో
ఈ కేసు కొట్టేసే అవకాశమేం లేదంటారా? నా తమ్ముడు మీ చెల్లెలు వాళ్ళిద్దరూ మనకు అనుకూలంగా మారితే తప్ప నేను తిరిగి ఇంటికి వస్తానో రానో నాకే తెలీదు. అల్లుడు లాయరే ఉంటున్నాడు రా. సాక్ష్యాలు వీక్గా ఉన్నప్పుడు రెండోసారి బెయిల్ ఇవ్వడం కష్టం అంటున్నారు మావయ్య. అమ్మ ఎక్కడుంది? నీకెలాంటి దిష్టి పడకూడదని గుడికెళ్ళి అభిషేకం చేయించుకొస్తానంద్రా. నన్ను కాపాడుకోవడం కోసం పూజల పేరుతో అమ్మ శిక్షలు వేసుకుంటుంది. నువ్వు వెంట వెళ్లాల్సింది కదా మావయ్య. నీతో పాటు కోర్టుకు వద్దాం అనుకున్నాను రా. ఈ కేసు తప్ప నా వెనక ఇంకేమీ రావు మావయ్య. విద్య, నేను రాకపోతే అమ్మని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఏమండి? నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను వెళ్ళొస్తాను. మావయ్య, సుబ్బు నిధి ఎక్కడున్నారు? పొద్దున్నే వెళ్ళారు. కోర్టుకెళ్ళి నీకెంతకాలం శిక్ష పడితే బాగుంటుందో లాయర్కి చెప్పడానికి వెళ్ళారేమోరా. వచ్చారు బాబాయ్. ఈడెళ్ళక ముందే వచ్చారట్రా. దగ్గరుండి జైల్లో కూర్చోబెట్టి రాకపోయారా? రేయ్, మీరు పెట్టిన కేసు వల్ల ఇది టీచర్ అవ్వలేడురా. అవ్వకపోయినా నష్టం లేదు సుబ్బు. కానీ అమ్మకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. ఇంట్లో వాళ్ళు తీసుకుంటే ఆ విషయం చెప్పరు కదండి. అసలు కేసు ఉంటే కదక్కా బావ కోర్టుకు వెళ్ళడానికి. ఏమంటున్నావమ్మా? కేసు లేదా? కేసు వాపస్ తీసుకున్నాం మావయ్య. సుబ్బు, అవునరా, వీడియోలన్నీ డిలీట్ చేశాం. మా అన్నయ్య మీద ఎలాంటి కేసు పెట్టొద్దని లెటర్ రాసిచ్చొచ్చాం. శుభు, రే, నువ్వెంత మంచి పని చేసావో తెలుసా? రే, ఇప్పుడు ఇడు టీచర్ అయిపోతాడా? కష్టం మావయ్య. అదేట్రా? టీచర్ అవుదామనుకున్న ఛాన్స్ లేదు మావయ్య. ఎందుకు లేదు? ఆయన బీఈడీ పాస్ అయ్యారు కదా. డిఎస్సి పరీక్షలు లేవక్క. ఎవరో కోర్టులో కేసు వేసి వెళ్లారు. ఇదిగో పేపర్లో న్యూస్ కూడా వచ్చింది. నా దురదృష్టం. అమ్మ కోరిక నిజం చేసే అదృష్టమే నాకు లేదు. నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోయిందిరా. బాబాయ్, శంకరం మాస్టర్ గారు చనిపోయాక వారి పిల్లలైనా మా ఆయనకో సుబ్బుకో ఆ ఉద్యోగం వస్తుంది కదా. అల్లుడు, బీఈడీ కూడా ఆయన పాస్ అయ్యారు కాబట్టి మావయ్య గారి ఉద్యోగాన్ని ఈయనకి ఇవ్వమని అడిగితే? చాలా మంచి ఆలోచన విద్య. అన్నయ్య, వదిన చెప్పింది కరెక్టే. నాకు ఏ అభ్యంతరం లేదని నేను సంతకం పెట్టిస్తానన్నయ్య. నువ్వు నాన్నగారి ఉద్యోగం తీసేసుకో. వెళ్ళు. నువ్వు బాగుండాలన్నయ్య. వెళ్ళు. సుబ్బు,
నాకు నచ్చలేదమ్మా. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదంటే నచ్చలేదు. నా కొడుకులు జైల్లో మగ్గుతా ఉంటే నా అన్న కొడుకులేమో కలిసిపోయి సంబరంగా ఉండాలా? అదే నా బాధ కూడా. ఆ నిధి సుబ్బులని నా గుప్పెట్లోకి తీసుకొని ఆట ఆడిద్దాం అనుకుంటే ఆ శ్రీశైలం గాడు షెకావత్ సింగ్ గెటప్ వేసుకొని మన బండారం అంతా బయటపడేలా చేశాడు. మోసం చేశారమ్మా. ఇంత ప్లాన్ వేస్తారనుకోలేదు. వెళ్ళి నిలదీస్తే దుమ్మెత్తిపోస్తారు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు మోసం చేశాం. అయితే మాత్రం వాళ్ళు 25 ఎకరాల కోనర్లైతే మన కొడుకులు సస్తూ ఉండాలా? పాపం విఘ్నేష్ పూటకో రకం తినేవాడు. జైల్లో ఏం పెడతారు? పప్పుచారు, స్కీమ్ కింద వారానికో గుడ్డు, అడిగితే బ్రెడ్. పండగలు ఎప్పుడొస్తాయా, మంచి భోజనం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకేం చెప్పకమ్మా. వయసు అయిపోతున్నా కూడా ఇదంతా తలుచుకుంటుంటే నా రక్తం ఉడికిపోతోంది. ఏషాలేసుకొని మరీ మనల్ని బకరా చేశాడా శ్రీశైలంగాడు. గాలివాటంగాడికి ఇన్ని తెలివితేటలుంటే మందిని ముంచి సంపాదించినోళ్ళం, డబ్బున్నోళ్ళం మనకెంత బుర్రుండాలమ్మా. ఆలోచించాను. ఈసారి వేసే ప్లాన్కి గణపతి తనకొచ్చే అదృష్టాన్ని కూడా మనకు అప్పజెప్పిపోవాలి. మనం ఎన్ని ప్లాన్స్ వేసినా ఆ విద్య చెడగొడుతోందమ్మా. ఆ విద్యనే లేకుండా చేస్తే? ఏంటమ్మా నువ్వనేది? ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదాన్ని కనిపించకుండా చేస్తావా? హత్య వరకు వెళ్ళం బాబాయ్, అత్యాస వరకే ఆగుతుంది. కాస్తంత వివరంగా చెప్పమ్మా. గణపతికి వాళ్ళమ్మంటే ఎంత ఇష్టమో తన భార్య విద్య అంటే కూడా అంతే ఇష్టం. తనని కిడ్నాప్ చేస్తే ఆ భయానికి పార్వతి పిన్ని హార్ట్అటాక్తో పోయేలా ఉంది. అదే విద్యనెత్తుకుపోతే వెతుక్కుంటూ వచ్చేస్తాడు గణపతి. ఈలోపే విద్య చేత సంతకాలు పెట్టించుకుంటాం. రాగానే గణపతి కూడా సంతకం చేసి వచ్చే 25 ఎకరాలకి అన్నాదమ్ములు కలిసుంటున్న ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, అమలు చేసేద్దాం. మరి డిఈ ఆఫీస్కి వెళ్లారని తెలిసింది. అక్కడే అన్ని ఏర్పాట్లు చేయాలి. అట్టగేనమ్మా. సార్ 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 మేడం గారిని కలవాలి. మీటింగ్లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. మేము వచ్చి చాలాసేపు అయింది సార్. మేడంనే బయటికి రమ్మంటారా? అయ్యో అలా కాదు సార్. మరి వెయిట్ చేయండి అమ్మా. సార్ సార్ మేడం రమ్మంటున్నారు. అమ్మయ్యా దేవుడా. విద్య, మీ వదిన ఫోన్ చేస్తుంది. అయ్యో పర్లేదు, ముందు మీరు వెళ్ళండి. మళ్ళీ చేస్తుంది. ఏదైనా అర్జెంట్ మాట్లాడు. హలో, ఎక్కడున్నా విద్య? పని మీద బయటకు వచ్చాను. చెప్పొదినా, ఎందుకు ఫోన్ చేసావు? ఏమయ్యా, మేడం మీకోసం వెయిట్ చేయాలా? వస్తున్నాను సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. అలాగే సార్. విద్య, నేను వెళ్తాను, నువ్వు మాట్లాడు. వెళ్ళండి. చెప్పొదినా, లక్కీకి ఒళ్ళు వేడి చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తనకి జ్వరం వస్తే తనకి నువ్వే కదా ముందు. విద్యత్తా అని కలవరిస్తుంది. ఒకసారి వచ్చిపోవచ్చు కదా. నమస్తే మేడం. నమస్తే. వినతి పత్రం. అవును మేడం. మీ నాన్న లేట్ శంకర్ గారు చాలా పేరున్న టీచర్. వ్యక్తిగతంగా తన వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలిసిందే. నా చిన్నప్పుడు అది జరిగింది మేడం. ఆ తర్వాత మా అమ్మ నాన్న టీచర్ని చేయడమే ఆశయంగా పెట్టుకుంది. గుడ్. కానీ నువ్వింకా టీచర్ అవ్వలేదు కదా. బీఈడీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మేడం. వదినా, నా పని అయ్యాక తప్పకుండా ఇంటికి వస్తాను. ఈలోపు నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు.
అయ్యో ఏమండి? వదినా, నేను తర్వాత ఏమండి? మాట్లాడతాను. ఏమైందండి? బాయ్. విద్య, ఏమండి లేవండి. ఏమండి అక్క ఏమైంది? ఏమోనమ్మా, ఉన్నట్టుండి సడన్ గా కింద పడిపోయాడు. కొంచెం హెల్ప్ చేయమ్మా. కొంచెం హెల్ప్ చేయమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమండి? ఏమండి? పదండి. గణపతి, నువ్వెంత మంచివాడివో, ఎంత సిన్సియర్గా ఉంటావో మీ స్కూల్ టీచర్లు సంతకాలు పెట్టిన రోజే తెలిసింది. నీ కష్టం విలువ మీ అమ్మ ప్రాణాలను నిలబెట్టే ఆశయం ఉందని చెప్పావు. సత్యమేవ జయతే అంటారు. అయితే అబద్ధం చెప్పైనా జీవితంలో హీరో అయ్యావు. నీలాంటి వ్యక్తి టీచర్ అయితే పిల్లలు బాగా చదువుకుంటారు. నీకు టీచర్గా ఉద్యోగం ఇవ్వొచ్చు అని నేను సిఫార్సు చేస్తూ నీకు లెటర్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్ టు యూ గణపతి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. రే, ఎవరా మీరు? ఎందుకురా ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు? మీ ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడని హాస్పిటల్కి తీసుకెళ్తానన్నావు కదా. నన్ను బెదిరించి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం విద్యమ్మా. వాళ్ళకి 5,000 ఇస్తే నేను నీడకి ఎత్తుకొచ్చి పడేసినోళ్ళు. పాపం వాళ్ళ నన్ను ప్రశ్నలు అడిగితే సమాధానం ఏం చెప్తారు చెప్పు? అన్నా 20,000 ఇవ్వాలన్నా నువ్వు. ఇత్తాను ఆగరా, బేగా క్లైమాక్స్ సీన్ చూడాలని ఆత్రం నీకు. పాప మొగుడు రావాలి, ఫైటింగులుంటే చెయ్యాలి. అబ్బో శానా కథే ఉందిరా. ఇదంతా నడిపించింది నువ్వా? అవునమ్మా. ఛీ! ఇంకా అమ్మ అంటూ గౌరవం ఒకటి. స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమమ్మా. నువ్వు కాండ్రించే యాక్ అని ఉమ్మేసినా నేను తుడుసుకొని పోతా. ఎందుకంటే నీతో సంతకాలు ఇచ్చుకున్నాక మీ బతుకులు తుడుచుకొని పోతాయి కదా, అందుకు. సంతకాలా? మేమెందుకు పెట్టాలి? గణపతి టీచర్ అయిపోవాలని లెటర్ ఏదో అట్టుకుని డిఓ ఆఫీస్ బయటికి వచ్చాడట. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. నా కొడుకును జైలుకు పంపినందుకు ప్రతీకారంగా 25 ఎకరాలు లాక్కుంటున్నానని చెప్తా. ఎవ్వర్ని సంపనమ్మా. ఒక నిమిషం ఉండే. వదలండి, నన్ను వదలండి, వదలండి. మీకే చెప్పేది, నన్ను వదలండి, వదలండి అక్క. విద్య, విద్య, విద్య. ఇదిగో ఫోన్ మాట్లాడు. ఎవరు? మీ ఆవిడ ఎక్కడుందో తెలియాలంటే ఫోన్ మాట్లాడు. హలో విద్య. మీ బాబాయ్ ఈరేశాన్ని మాట్లాడుతున్నాన్రా. బాబాయ్, అమ్మాయి విద్య క్షేమంగా నాతోనే ఉంది. మీ ఇంటికి వచ్చిందా? ఇంట్లో ఫంక్షన్లు గట్రా ఏమీ లేవు. ఎట్టా వస్తుంది? డిఓ ఆఫీస్ దగ్గరున్న నీ భార్యని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. షాక్లో ఉన్నావా? సర్లే, కోలుకుని బేగిరా. రామ్నగర్ లోపలికి రాగానే అక్కడే మన అడ్డా ఉంటది. విద్యను ఎందుకు తీసుకెళ్ళావు బాబాయ్? వివరంగా చెప్తానులేరా, ఆస్తుల కోసమేగా. నువ్వు రారా అబ్బాయి.
వస్తాను బాబాయ్, వస్తాను. విద్యని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళడమే కాదు, నిన్ను కూడా నీ కొడుకు దగ్గరికే పంపిస్తాను. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. నా కోసం ఆయన సంతకాలు పెట్టడానికి వస్తారేమో. సుబ్బు, నిధులు కూడా మారిపోయారు. మేమందరం కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు వీళ్ళ చేతులు ఇరుక్కుపోయాను. ఇప్పుడు మళ్ళీ అందరం కష్టాలు పాలయ్యాం. ఇప్పుడు ఏం చెయ్యాలి?